హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక నుంచి ప్రతిరోజు వీడియోని మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెసన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే దీని మీనింగ్ ఏంటంటే అసలు కెమిస్ట్రీ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు కెమిస్ట్రీకి మనకి కావాల్సిన కెమిస్ట్రీ తెలుసుకోవడానికి కావాల్సిన మినిమం కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి ఈ లెసన్లో. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు క్లాసెస్లో చాలా అంటే మనం నియర్లీ 8th 7th క్లాసెస్ నుంచి కూడా మనం ఒక మాట నేర్చుకుంటూ ఉంటాం. ఏంటి అంటే మన నేచర్లో చాలా సబ్స్టెన్సెస్ అనేవి దొరుకుతాయి, చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటిని మైనింగ్ అంటే త్రవ్వకాలు అంటారు కదండి, ఆ త్రవ్వకాల ద్వారా కానీ లేదు అంటే నేచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ ఇంకెక్కడైనా దొరకడం కానీ ఇలా మన నేచర్లోనే చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో చాలా సబ్స్టెన్సెస్ని మన నేచర్ నుంచి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం. అందుకనే యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ దట్ వీ కమ్ అక్రాస్ డైవర్స్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ ద నేచర్ అండ్ చేంజెస్ ఇన్ దెమ్ ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో చాలా సబ్స్టెన్స్ దొరుకుతుంటాయి, వాటిని ఎలా చేంజ్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్తాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ కర్డ్ కన్వర్ట్స్ ఇంటూ మిల్క్. మనకి పెరుగు అనేది పాలుగా లేదా అదే పెరుగు మారింది దేనివల్ల పాలుగా. ఈ కరడు నుంచి అదే పాలు నుంచి పెరుగు ఎలా వచ్చింది, లేదా షుగర్ కేన్ జ్యూస్ ఉంది కదండి, ఈ షుగర్ కేన్ జ్యూస్ని కీపింగ్ ప్రోలాంగ్ టైం చాలా ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచామనుకోండి, ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది మనకి వెనిగర్గా మారుతుంది. అలాగే ఐరన్ కాస్త రస్టింగ్ ఆఫ్ ఐరన్ని మనం నీటిలో పెట్టామనుకోండి, అది రస్టింగ్ ఆఫ్ ఐరన్ తుప్పు పట్టేస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే పాలు పెరుగుగా మారడం మనం చూసాం, షుగర్ కేన్ వెనిగర్గా మారడం చూసాము, ఐరన్ తుప్పు పడడం మనకు తెలుసు. కానీ ఇవన్నీ కూడా అసలు ఎలా జరుగుతున్నాయి, ఈ రియాక్షన్స్ అనేవి అసలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డౌట్ అనేది అరైజ్ అయ్యింది, ఈ సబ్స్టెన్సెస్ అన్నీ ఎలా చేంజ్ అయ్యాయి అనేది. అయితే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా 3 చెప్పాం. ఎలా కొన్ని కోట్ల రియాక్షన్స్ అనేవి మన నేచర్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కోట్ల రియాక్షన్స్ అన్నింటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టం. బట్ ఇలాంటి రియాక్షన్స్ అన్నిటినీ తెలిపే ఒక కాన్సెప్ట్ని ఏమంటామంటే సైన్స్ అని పేరు పెట్టాం. సో ఈ సైన్స్ అనేది ఏం చేస్తుందంటే ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సరే బాగానే ఉంది, బట్ ఇన్ని కోట్ల రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే చాలా పెద్ద లెందీ సిలబస్ అవుతుంది, ఒక లెందీ నోట్స్ అవుతుంది ఇప్పుడు ఈ సైన్స్ అనేది. సో అందుకని ఈ సైన్స్ని ఏం చేశారు, మళ్ళీ సబ్ డివిజన్స్గా విడగొట్టారు. అందులో ఒక పార్ట్నే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జియాలజీ ఇలా మనము చాలా నేమ్స్తో పిలిచారనమాట ఈ సైన్స్ని. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఎవరి కోసం చెప్పాలి, కెమిస్ట్రీ, అంతే కదండి. ఓన్లీ కెమిస్ట్రీ కోసం మాత్రం మనం డిస్కస్ చేయాలి. ఓకే. అయితే ఇక్కడ కెమిస్ట్రీకి వచ్చేసరికి అసలు కెమిస్ట్రీ అంటే ఏంటండి, బ్రాంచ్ ఆఫ్ సైన్స్లో ఒక బ్రాంచ్ కదా, ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద ప్రిపరేషన్, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్. సో మనం తీసుకున్న మెటీరియల్ సబ్స్టెన్స్ యొక్క ప్రిపరేషన్ ఎలా తయారు చేస్తారు, ప్రాపర్టీస్ వాటి యొక్క నేచర్, ధర్మాలు అంటాం మనం అచ్చ తెలుగులో, స్ట్రక్చర్ వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి ఎవరిలో, కెమిస్ట్రీలో. ఇప్పుడు అసలు ఈ కెమిస్ట్రీ అంటే ఏంటో తెలుసుకున్నాం, బట్ ఈ కెమిస్ట్రీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, మూలాధారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి డిస్కస్ చేస్తే డెవలప్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీ కమ్ అప్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ సెర్చ్ ఫర్ 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్. అసలు కెమిస్ట్రీ రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. ఆ 2 కారణాలు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీజన్ నెంబర్ 1కి వచ్చేసరికి తెలియాల్సింది ఫిలాసఫర్ స్టోన్. ఈ ఫిలాసఫర్ స్టోన్ అంటే పురాతన కాలంలో ఉండేదండి. దీన్ని బేస్ మెటల్ అంటే ఏంటండి, లైక్ సింపులెస్ట్ మెటల్స్. ఈ సింపులెస్ట్ మెటల్స్ నుంచి మనం ఒక ప్రీసియస్ మెటల్స్ అంటే ఒక
ఒక కాస్ట్లీ మెటల్స్ని మనము ప్రిపేర్ చేయొచ్చట. ఎవరిని యూజ్ చేసి? ఫిలాసఫర్ స్టోన్స్ యూజ్ చేసి. ఈ ఫిలాసఫర్ స్టోన్ యూజ్ చేసి బేస్ మెటల్ని ప్రీషియస్ మెటల్గా మార్చవచ్చు. బేస్ మెటల్ లైక్ కాపర్, ఐరన్, సింపుల్ మెటల్స్. ప్రీషియస్ మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్ ఎక్సెట్రా, ప్లాటినం ఎక్సెట్రా, ఒక మెర్క్యూరీ. సో బేస్ మెటల్స్ని కాస్త ప్రీషియస్ మెటల్స్గా మార్చేటువంటి దాన్ని ఫిలాసఫర్ స్టోన్ అంటాం. ఈ ఫిలాసఫర్ స్టోన్ పురాతన కాలంలో ఉండేది. అయితే ఇది అసలు ఈ ఫిలాసఫర్ స్టోన్ అనేది బేస్ మెటల్ని ప్రీషియస్ మెటల్గా ఎలా మారుస్తుంది అన్న విషయాన్ని క్వశ్చన్ అరైజ్ అయింది. అలాగే మన పురాతన కాలంలో మనకి ఇప్పటికీ కూడా గ్రంథాల్లో రాసి ఉంటుంది. అయితే అమృతం తాగినటువంటి మన దేవతలు అమరత్వం పొందారు, అంటే చావు లేదు అనేసి మనము ఇప్పటికీ వింటూ ఉంటాం. సో ఎలక్సర్ ఆఫ్ లైఫ్, ఎలక్సర్ మీన్స్ అమృతం, జీవితం, అమృతం తాగిన జీవితం, విచ్ వుడ్ గ్రాంట్ ఇమార్టబిలిటీ మీన్స్ immortality means it is అమరత్వం. ఓకే, సో ఎలక్సర్ ఆఫ్ లైఫ్ విచ్ వుడ్ గ్రాంట్ ఇమార్టలిటీ. సో ఈ మనం అమృతం తాగితే మన జీవితం అసలు ఎందుకు అమరత్వంగా మారింది ఆ టైంలో పురాతన కాలంలో. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ వింటుంటే చాలా జోక్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి కెమిస్ట్రీ దీనివల్ల వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో అప్పుడు ఉన్న నాలెడ్జ్లో ఫిలాసఫర్ స్టోన్ అనేది బేస్ మెటల్ని ప్రీషియస్ మెటల్గా ఎలా మార్చింది, ఎలాక్సర్ ఆఫ్ లైఫ్ విచ్ వుడ్ గ్రాండ్ ఇమార్టలిటీ, అసలు ఈ అమృతం తాగిన జీవితాలు అనేవి అమరత్వంగా ఎలా మారాయి అనే ఈ రెండు కాన్సెప్ట్లను బేస్ చేసుకొని అసలు కెమిస్ట్రీని డెవలప్ చేయడం జరిగింది మొట్టమొదటిసారి. అయితే ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఆల్ కెమికల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ఆల్ కెమికల్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఎలాంటి సర్ప్రైజెస్ ఇప్పుడు ఈ ఫిలాసఫర్ స్టోన్ అనేది ఏం చేసింది, బేస్ మెటల్ని ప్రీషియస్ మెటల్గా మార్చింది. ఇది ఒక సర్ప్రైజ్, అప్పట్లో ఒక సర్ప్రైజ్ ఇది. అలాగే ఎలక్సర్ ఆఫ్ లైఫ్, మనం అమృతం తాగడం వల్ల అమరత్వం ఎలా వస్తుందో ఒక సర్ప్రైజ్. ఇలాంటి సర్ప్రైజ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఏం చేశారు అంటే ఒక బుక్లో రాశారు. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆల్ కెమికల్. ఓకే, ఇప్పుడు అంటే తర్వాత కాలంలో ఇది చైనీస్ వాళ్ళు, మన ఇండియన్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఈ ఆల్ కెమికల్ బుక్లో ఉన్నటువంటి చాలా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఇన్ ఇండియా కెమిస్ట్రీ వాజ్ కాల్డ్ యాజ్, మన ఇండియాలో కెమిస్ట్రీకి మరొక పేరుతో పిలిచేవాళ్ళు కాల్డ్ యాజ్ రసాయన శాస్త్ర. అందుకనే మనం తెలుగులో కెమిస్ట్రీని రసాయన శాస్త్రము అంటాము. దీనికి ముందు నుంచి వచ్చిన పదం రసాయన శాస్త్ర, ఇంకో పదం రాస్తంత్ర, ఇంకో పదం రాస్ క్రియ, ఇంకో పదం రాస్ విద్య. ఇలా చాలా పేర్లతో పిలుస్తామన్నమాట మన కెమిస్ట్రీని మన ఇండియన్లో. అంతకుముందు పాతకాలంలో ఇవన్నీ మనం బీసీ అప్పటి నుంచి వచ్చినటువంటి మెథడ్స్ని తెలుసుకొని అప్పుడు న్యూ మెథడ్స్ తెలుసుకుందాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ బుక్స్లో ఏంటేంటి ఉంటాయి అంటే, ఈ యొక్క ఆల్ కెమికల్ అన్నామా, ఈ ఆల్ కెమికల్లో ఏమేమి ఉంటాయి అంటే మెటలర్జీ, మెడిసిన్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాస్మోటిక్స్, గ్లాస్, డైస్, ఇలా చాలా రకాలైనటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి. మెటలర్జీ అంటే ఏంటండి, మెటల్కి ఉండే ఎలర్జీని రిమూవ్ చేయడం. మెటలర్జీ. సో ఏంటి మెటల్కి ఉండే ఎలర్జీని ఏంటి సార్ రిమూవ్ చేయడం, అర్థం కాలేదు అంటే, ఇప్పుడు మనం నేచురల్లీ ఒక సబ్స్టెన్స్ మనకి భూమి లోపల దొరికింది. దాన్ని ఏం చేయాలి అంటే, మనకి భూమి లోపల దొరికిన మెటల్కి కంప్లీట్గా ప్యూరిఫైడ్ మెటల్ మనకి దొరకదు. ఇప్పుడు దానికి కొద్దిగా ఏముంటుంది, చెత్త ఉంటుంది, ఎలర్జీ ఉంటుంది, చెత్త. అంటే ఆ చెత్తను మనం ఏమంటామంటే గ్యాంగ్ అంటాం, ఆర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇంప్యూరిటీ అంటాం. ఈ ఇంప్యూరిటీ ఉంటుంది ఎవరికి, మన నేచర్లో దొరికినటువంటి మెటల్కి. ఆ మెటల్ మనం ప్యూరిఫైడ్ మెటల్ కావాలంటే ఏం చేయాలండి, దానికి ఉండేటువంటి గ్యాంగ్ని ఆర్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ఇంప్యూరిటీస్ని ఏమందాం, ఎలర్జీ అందాం. ఇప్పుడు మెటల్కు ఉండే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, ఒక ప్యూరిఫైడ్ మెటల్ ఫామ్ అవుతుంది. సో అలా ప్యూరిఫైడ్ మెటల్ని ఫామ్ అయ్యే ప్రాసెస్ని మెటలర్జీ అంటాం. ఇది మనం సెకండ్ ఇయర్లో ఇంకా క్లారిటీగా డిస్కస్ చేస్తాం. అలాగే
మెడిసిన్, చాలా రకాల మెడిసిన్స్ అప్పట్లో. ఓకే. అలాగే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాస్మోటిక్స్, గ్లాసెస్, డైస్, ఇలా చాలా రకాలైనటువంటి మ్యాటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ యొక్క రసాయన శాస్త్రాలు అప్పుడు. సో అలాగే ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ వాళ్ళు ఏం చెప్పారని ఒకసారి చూస్తే, అందులో మొట్టమొదటిసారి మన కెమిస్ట్రీ అనే పదంలో మొట్టమొదటిసారి మనకి ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు హరప్పన్స్. ఈ హరప్పన్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే పంజాబ్లో ఉండేవాళ్ళండి. ఈ పంజాబ్లో ఉండే హరప్పన్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి బ్రిక్స్ వాడేవాళ్ళు. ఇటుకలు, ఈ బ్రిక్స్ వాడేవాళ్ళు. అయితే ఫస్ట్ మొట్టమొదటిసారి మన ఈ కన్స్ట్రక్షన్ జరగడానికి బ్రిక్స్ వాడిన వాళ్ళు హరప్పన్స్ అప్పట్లో. అయితే తర్వాత మొహంజదారో వచ్చారు. మొహంజదారో అనే ఒక కేటగిరీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ బ్రిక్స్ బదులుగా రీప్లేస్మెంట్ ఆఫ్ బ్రిక్స్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ జిప్సమ్ సిమెంట్. సో ఈ బ్రిక్స్ని వాడకుండా వాళ్ళు ఏం చేశారంటే దీనికి రీప్లేస్మెంట్ చేయడానికి ఏం వాడారు అంటే అదే ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి జిప్సమ్. ఓకే. జిప్సమ్ సిమెంట్ను వాడేవాళ్ళు. అయితే ఈ జిప్సమ్ సిమెంట్లో ఏమేమి ఉన్నాయో కూడా వాళ్ళు చెప్పారండి. ఇట్ కంటైన్స్ లైమ్, శాండ్, ట్రేసెస్ ఆఫ్ CaCO3, ఓకేనా, కాల్షియం కార్బోనేట్, లైమ్, శాండ్, ఇలాంటి చాలా సబ్స్టెన్స్ అనేవి ఈ జిప్సంలో ఉన్నాయి అన్న విషయాన్ని కూడా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేటగిరీ మనకు తర్వాత వచ్చిన సోహస్త్రా సమిత. ఈ సోహస్త్రా సమిత అనే ఒక కేటగిరీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆల్కలైన్స్ అంటే బేసెస్, యాసిడ్స్, ఇలాంటివి కొన్ని సబ్స్టెన్సెస్. ఈ ఆల్కలైన్స్ అంటే మనకు ముఖ్యంగా ఏంటి వస్తాయి, బేసెస్ వస్తాయి. బట్ ఇందులో కొన్ని యాసిడ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో వీటన్నిటి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్పారు. ఆ తర్వాత చకరా సమిత అనే ఒక కేటగిరీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ప్రిపరేషన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ కాపర్, టిన్, జింక్, ఇలాంటి విషయాలను కూడా వీళ్ళు నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే కేటగిరీ వాళ్ళు రసోపనిషాడ. ఈ రసోపనిషాడ అనే ఒక కేటగిరీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇండియాకి మనకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ గన్లో ఉన్నటువంటి పౌడర్, దట్ విల్ బి కాల్డ్ ఎస్ గన్ పౌడర్. ఆ గన్ పౌడర్ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో చెప్పారు అప్పట్లో. సో అలాగే ఎక్కడ వరకు ఈ యొక్క మనకి ఈ టైప్స్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు వచ్చి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నుంచి మనకి సైంటిస్టులు యాడ్ అవుతారండి. అయితే ఇందులో మొట్టమొదటిసారి మనం చెప్పే సైంటిస్ట్ నాగార్జున అంటే మన్మధుడు సినిమాలో హీరో కాదు. ఇతను మొట్టమొదటిసారి ఒక కెమికల్ సైంటిస్ట్ అండి. ఈ నాగార్జున అనేవాడు ఒక ఇండియన్ సైంటిస్ట్. డిస్కస్ మెథడ్స్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఇందాక మనం మెటలర్జీ అనే పదం మాట్లాడాం కదా. మెటలర్జీ అనే పదానికి మరొక క్లారిటీ వర్డ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఎక్స్ట్రాక్షన్ అంటే బయటకు తీయడం. ఎవరిని బయటకు తీయాలి? మెటల్స్ని బయటకు తీయాలి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, టిన్ అండ్ కాపర్, ఇలాంటి చాలా మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూపించారు మనకి నాగార్జున అనే ఒక సైంటిస్ట్. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే మినిమం నాలెడ్జ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరి వల్ల వచ్చింది అనడానికి ఒక చిన్న స్టోరీ. బట్ ఎక్కడి నుంచి తర్వాత ఎలా మారుతుంది ఏంటి అనేది, ఇప్పుడు మనం ఆ కెమిస్ట్రీని ఎలా చదువుతున్నాం అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.